ఆనాడు గోదాదేవి విరచిత తిరుప్పావై 30 పాసురాలకు ఈనాడు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, ఆనాటి తరమైన ఈనాటి తరానికి ఒక వారధిగా ఉన్నటువంటి డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని గారు ఆ గోదా తిరుప్పావైకి తెలుగులో అనుసృజన చేసినటువంటి 30 పాసురాలని వాటిని తెలుగులో పాటలుగా రచించారు. ఆ పాటలని విష్ణుప్రియ భరద్వాజ్ స్వరపరిచి అందించగా మన పుట్టపర్తి నాగపద్మిని గారి కుమార్తె వంశీ ధర్మరాజు గారు USA మధురంగా ఆలపించి అందించారు. ఓం నమో నారాయణాయ. ఈరోజు పవిత్రమైనటువంటి రోజు. ప్రతి పదార్థానికి, ప్రతి వస్తువుకి ఒక మొదలు తుది ఉన్నట్టుగానే ఈ పవిత్ర కార్యక్రమానికి ఇవాళ ఆరంభం ఈ గడియల్లో జరగడం చాలా గొప్ప విశేషం. ఈనాటి కార్యక్రమానికి, ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త, ఇప్పుడే మన భరద్వాజ్ చెప్పినట్టుగా అనంత శక్తి ప్రమాణంలో ఉన్నటువంటి శ్రీమతి డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు ఇవాళ ముఖ్య అతిథిగా. చిరంజీవి విష్ణుప్రియ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తే ఆడియో వీడియో ఆవిష్కరణ జరిగేటువంటి వేళ ఇది. సరస్వతీ పుత్రులు డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్య వారి యొక్క పేరు వింటేనే మనందరికీ కూడా ఒళ్ళు పులకరిస్తుంది. వారి కుటుంబమే చాలా గొప్పనైనటువంటి కుటుంబం, సంగీత కుటుంబము, సారస్వత కుటుంబం. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారి తనయ చిరంజీవి డాక్టర్ నాగపద్మిని గారు తిరుగీతికలు అనేటువంటి పేరిట రచించినటువంటి తిరుప్పావై ఆండాళమ్మ వారి యొక్క 30 పాశురాలు ఏవైతే ఉన్నాయో వాటికి తెలుగు సేత తనదైనటువంటి శైలిలో చేయడం అనేటువంటిది ఒక విశేషమైతే, వాటిని మళ్ళీ సరస్వతి పుత్రులు పుట్టపర్తి నారాయణాచార్య వారి యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి నాగపద్మిని గారి యొక్క దుహిత అయినటువంటి వంశీ ప్రియ వారు గానం చేసినటువంటి సందర్భంలో ఆ సంగీతపరిచి గానపరిచి ఉన్నటువంటి ఆడియోకి వీడియో రూపంలో రావాలనేటువంటి రీతిలో చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ మన మధ్య రమేష్ గారు కూడా ఉన్నారు. వారు ఆత్మీయ అతిథిగా వచ్చారు ఇక్కడికి. శ్రీదేవి రమేష్ల యొక్క సమక్షంలో, ఇంతమంది ఆధ్యాత్మిక తత్వ విధుల యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది, పవిత్ర కార్యక్రమం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసం చాలా గొప్పది. ధనుర్మాసానికి ఉండేటువంటి మహాత్మ్యం ఏమిటి అంటే, 12 ఆళ్వార్లైనటువంటి ఆళ్వార్లలో ఒక ఆళ్వారు ఆండాళమ్మ. 12 మంది ఆళ్వార్లు ఉంటే అందులో ఒక్కరే మహిళామూర్తి, అది మన గోదాదేవి. గోదాదేవి వారు మార్గశిర మాసంలో 30 రోజుల పాటు పాశురాలను సంధిస్తే వాటిని వారు ఏ కాలంలో ఈ పాశురాలను అందించారో తిరుప్పావై రూపంలో కానీ, ఈనాటికి ఆ పాశురాలు ఎంత పవిత్రంగా ఉన్నాయో, ఎంత ఆధ్యాత్మిక స్థితిని మనకు అందిస్తున్నాయో, దేవాలయాల్లో అయితేనేమి, వైష్ణవాలయాల్లో అయితేనేమి, ముఖ్యంగా అందులో శ్రీ వైష్ణవ సంప్రదాయంతో ఉండేటువంటి వాళ్ళ ఇళ్లలో అయితేనేమి, ధనుర్మాసం అంతా కూడా 30 రోజుల పాటు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పాశురం చొప్పున అమ్మవారి యొక్క తిరుప్పావై పాశురాలని అనుసంధానం చేయడం అనేటువంటిది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక గొప్ప విశేషం. ఆచరిస్తేనే కానీ ఆనందం వచ్చేటువంటి స్థితి. అన్నింటినీ ఆకలింపు చేసుకొని చాలామంది శ్రీ వైష్ణవ తత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా పరమ ఆనందాన్ని పొందేటువంటి మాసం మార్గశిర మాసం, ధనుర్మాసం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ధనుర్మాసంలో అష్టాక్షరి మంత్రస్వరూపుడు ఆయన కదా. మాసానాం మార్గశీర్షోహం అంటాడు ఆయన. కాబట్టి అలాంటి స్వామి ఆముక్తమాల్యద ఆవిడ ధరించి అలా వదిలినటువంటి పుష్పమాలని ఎంతో ప్రేమగా
అలంకరించుకున్న స్వామి. చూడండి భక్తి ఎంత గొప్పది కదా. భక్తి వెంట భగవంతుడు పరుగులు పెడతాడు. తత్ర తిష్టామి నారద అని విష్ణుపురాణంలో అంటారు. స్వామే చెప్తాట, నా భక్తులు ఎక్కడ నా గుణగానం జరుగుతుంటే నేను అక్కడే ఉంటాను అని ఆయన అంటాట. కాబట్టి తత్ర తిష్టామి నారద అంటే ఏమో ఇక్కడ కూడా రమణాచారి గారు వెనకల స్వామివారు. ఈ వేదిక ఎలా ఉంది అంటే ఇక్కడ కూర్చున్న వారేమో సాక్షాత్తు వెంకటరమణులు, పాటను ట్యూన్ చేసిన వారేమో విష్ణుప్రియ, పాడిన వారేమో వంశీప్రియ. అంతా కృష్ణమయం. కృష్ణమయంగా ఉంటేనే అదంతా చక్కగా ఉంటుంది. దీనికంతా ప్రేరణ ఇచ్చినటువంటి వారు పద్మిని గారు. అలాంటి నాగపద్మిని గారు ఈ గ్రంథం సరే దాన్నిలా ఆడియో రూపంలో తీసుకురావడం అన్నది దాన్ని మనం అభినందించాల్సిందే. పనిని కొనసాగించటంలో భాగంగా ఆడియోతో పాటు వీడియో కూడా తీసుకొస్తున్నారు. అందువల్ల అభినందిస్తూ ఆవిడ పట్టుదలకి, భావుకతకి, రచనా సామర్థ్యానికి, వీటన్నిటికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు చెప్తూ నమస్కారం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, భరద్వాజ గారు నన్ను తలుచుకున్నందుకు వారికి, పెద్దలైనటువంటి డాక్టర్ రమణాచారి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కమ్మని ట్యూన్ అందించినటువంటి విష్ణుప్రియ గారిని అభినందిస్తూ సెలవు. ఈ వీడియో సీడీని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. హరికి ప్రియమగు మార్గశిరమిది అనీషుని కీర్తించి పాడగా, తరలిరారిటూ రమణులందరూ తరుణమిది నీరాడి వేడగా. హరికిశోరుడు శ్యామలాంగుడు యశోదానందనుల తనయుని, కరుణ గోరుచు వేడరండి కకంరవదనుని శ్యామలాంగుని. ఈ లోకంలో గురు కృప లేకుండా ఏ పని జరగదు. ముఖ్యంగా సంగీతం అయినా సాహిత్యం అయినా అది ఒక తపస్. ఆ తపస్ శక్తి ఇప్పుడు మనం చూసిన ఆడియో వీడియో, ఆ సాధన వెనకాల ఉన్న కృషి, చంద్రశేఖర్ భరద్వాజ్ గారు, విష్ణుప్రియ అమ్మ. అయితే ఈ పుస్తకంలో వరుణ అనే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి రాగం అమృత వర్షిణిలో కంపోజ్ చేశారు విష్ణుప్రియ గారు. అది ఇంతకుముందు విన్నా చాలా బాగుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. శ్రీ గురుభ్యో నమః. ఇటువంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నాగపద్మిని గారికి నా కృతజ్ఞతలు. నేను శ్రీ వేదవ్యాస శ్రీరంగరాజ ఫ్యామిలీలో పుట్టాను. మా నాన్నగారు తిరుమల భట్టర్ గారు, వారు రోజు తిరుప్పావై చదువుతారు. అలా మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తమిళ భాష మాకు చిన్నప్పటి నుంచి మాతృభాష కానందున అది అర్థం కాలేదు. కానీ దాని గురించి వివరించి చెప్పేవారు మా నాన్నగారు. తిరుగీతికలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముందు ఇది వృషభగతి రగడ అంటే మిశ్రచాపు తాళంలో నేను సమకూర్చాను. అది మీకు మొదటిది వినిపిస్తాను ఇప్పుడు. హరికి ప్రియమగు మార్గశిరమిది అనీషుని కీర్తించి పాడగా, తరలిరారిటూ రమణులందరూ తరుణమిది నీరాడి వేడగా. హరికిశోరుడు శ్యామలాంగుడు యశోదా నందనుల తనయుని, కరుణ గోరుచు వేడరండి కకంరవదనుని శ్యామలాంగుని. మురళి నోదుచు నంద తనయుడు ముదము పిలిచెను సాదరమ్ముగా. ధరుడే మురళీధరుడు రమ్మిక తరలిపోదుము తోడు నీడగా. నీరమున విలసిల్లు దైవము ఈ దైనమ్ముల వలెను గొలు
ఇక మిత్రతను నీరాడబాగుగా మీరలందరూ రాగదే ఇక మిత్రతను నీరాడబాగుగా. గురుకృప వలన ఈ కార్యక్రమం గురువర్యులు రమణాచారి గారి చేతుల మీదుగా ఈ వేడుక జరగడం నాకు ఏదో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందుకు అనంతలక్ష్మి గారు కూడా రావడం, రమేష్ గారు చెన్నై నుంచి వచ్చారు. వారు సంగీతంలో చాలా కృషి చేశారండి. 72 మేళకర్త రాగాల మీద ఆయన ఒక చక్రం కూడా తయారు చేశారు. వారు లలిత అమ్మవారి ఉపాసకులు. పిలిస్తే అమ్మవారు వారికి కనిపిస్తుంది. వారి మార్గదర్శనంలో నేను నడుస్తున్నాను. ఇప్పటిదాకా 1000 పాటలు నేను రచించానండి. దాంట్లో పాటలు ఒక 300 పాటల దాకా బయటికి తెచ్చుకున్నాము. నా జీవితాన్ని సంగీతంకి అంకితం చేశానండి. అంటే మనం ఒక కళకి మన జీవితాన్ని అర్పించాలి, అప్పుడే మన దగ్గర ఉంటుంది అని మా వారు ఎప్పుడు అంటే భరద్వాజ్ గారు చెప్తూ ఉంటారు. వేరే వాటి కోసం నువ్వు ఏదో ప్రశంసల కోసం కనుక పోతే నీ దగ్గర సరస్వతి అమ్మవారు వెళ్ళిపోతుంది, నువ్వు పట్టుకో అని. అందుకని నేను కళకే నా జీవితాన్ని అర్పించాను. అలా ఇప్పటిదాకా చేస్తున్నానండి. అమ్మ మాట అని కూడా ఒక 300 స్వరకావ్యములు రచించాను. అందరి పెద్దల దయతో నేను ఈ పని చేసుకుంటున్నానండి. మాకు బిఎన్ఆర్ ఆడియో ల్యాబ్ అనే స్టూడియోని మేము నిర్మించుకున్నాము. అది మా గురువుగారి చేతుల మీదుగానే ప్రారంభమైంది. ఈ సంవత్సరం 100 పాటలు రికార్డ్ చేశాను ఇప్పటిదాకా. ఈరోజు చాలా నా జీవితంలో ఒక సుదినంగా భావిస్తూ కృతజ్ఞతలు రమేష్ గారికి, పుట్టపర్తి నాగపద్మిని గారికి, కెవి రమణాచార్య గారికి, అనంతలక్ష్మి గారికి నా కృతజ్ఞతలు. వచ్చిన శ్రీదేవి రమేష్ గారికి, శ్రోతలందరికీ అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు. ప్రత్యేకంగా భరద్వాజ్ గారికి. సంగీత బంధువులందరికీ నమస్సులు. నా పేరు వంశీప్రియ ధర్మరాజు. ఈ తిరుగీతికలు ఆడియోలో పాల్గొన్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పాటలు పాడే అవకాశాన్ని ఇచ్చిన మా అమ్మగారు పుట్టపర్తి నాగపద్మిని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 20 ఇయర్స్గా అమెరికాలో ఉంటున్నాను. 2012-2013లో అమెరికాలో మొట్టమొదటిసారి జరిగిన అమెరికాలో రాగసాగరిక ఈటీవీ పాడుతా తీయగా సిరీస్లో పార్టిసిపేట్ చేసే అద్భుతమైన అవకాశం నాకు దొరికింది. అలాంటి సిరీస్లో ఎంతోమంది గీత రచయితలు అలాగే గొప్ప గొప్ప గాయని గాయకుల ద్వారా మెప్పు పొంది నేను 2వ స్థానంలో నిలవడం నాకు ఎంతో ఎంతో గర్వకారణం. అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆ పురస్కారాన్ని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి కరకమలాల ద్వారా అందుకోవడం మరపురాని అనుభూతి నాకు. అలాగే ఇప్పుడు తిరుగీతికల్లో పాడడం కూడా నాకు ఇంకా అందమైన అనుభవం. కారణం ఏంటంటే ఈ తిరుగీతికలు రచించింది మా అమ్మగారు శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని గారు కావడం, అలాగే దానికి స్ఫూర్తి మా పిల్లలు అక్షయ్ ధర్మరాజు అండ్ విరాజ్ ధర్మరాజు కావడం కూడా నాకెంతో ఆనందదాయకం. మా వారు కార్తిక్ నేను ఈ విషయం విన్నప్పుడు, మా పిల్లలే అమ్మకి స్ఫూర్తిని అందజేశారు అన్న విషయం విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. 2014లో మా చిన్నబ్బాయి విరాజ్ పుట్టాడు అక్టోబర్లో. నా కాన్పుకి మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వీడు పుట్టిన తర్వాత చిన్న సముద్రంలో మర్రి ఆకు మీద పవళిస్తున్న చిన్ని కృష్ణుడు, బొటని వేలు నోట్లో పెట్టుకొని పవళిస్తున్న చిన్ని కృష్ణుడు లాగా అనిపించాడట. మళ్ళీ 2016లో వచ్చినప్పుడు విరాజ్ చిన్ని చిన్ని బుడిబుడి నడకలు నడుస్తూ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటే ఇంకా కూడా స్ఫూర్తిని అందజేసిందని అమ్మ చెప్తూ ఉండేది. ఏ సందర్భం ఏ రచనకి స్ఫూర్తి అవుతుందో మనం ఎవరం చెప్పలేము, అదంతా భగవతేచ్ఛ. అలా ఈ తిరుగీతికలు మాకు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా, నాకు, నా పిల్లలకి అందరికీ కూడా చాలా చాలా క్లోజ్ పుస్తకం అండ్ పాటలు కూడా. అలాంటి దానిలో పాడే అవకాశం ఇచ్చినందుకు అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుగీతికలు పద్యాలు రాయడం ప్రారంభించి 2-3 ఏళ్లైనా రగడ వృత్తంలో రాసిన, లయానుసారంగా రాసిన ఆ పాటల్ని నాకు అమ్మ అప్పుడప్పుడు పాడి వినిపిస్తూ ఉండేది. తర్వాత వాటిని ప్రచురణ చేయడం కూడా జరిగింది. తర్వాత ఆ రచనల్ని చదివి స్పందించిన కొంతమంది పెద్దలు సూచించినట్టుగా ఆ పాటల్ని ఆడియో రూపంలో తీసుకురావాలని ప్రముఖ సంగీత సంయోజకులు, మధుర గాయని
ఎన్నెన్నో పురస్కారాలని అందుకున్న విష్ణుప్రియ భరద్వాజ్ గారిని రీచ్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాగే నాకు కూడా ఈ ప్రాజెక్ట్లో పాటలు పాడే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇదంతా జరగడానికి కాస్త సమయం పట్టినా భారతదేశానికి యుఎస్కి మధ్యలో టైం డిఫరెన్సెస్ ఉన్నా కూడా కొంచెం చిన్న చిన్న టెక్నికల్ హిక్కప్స్ కూడా వచ్చాయి. ఇక్కడ నేను వాయిస్ రికార్డ్ చేసి అక్కడికి తీసుకెళ్ళి వాటిని ఆ వాయిస్ని ఎన్హాన్స్ చేసి అవన్నిట్లో ఇమర్చడానికి కాస్త టైం పట్టినా కూడా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మేమందరం కూడా ట్రై చేశాము. సో అలాగే అమ్మకి, విష్ణుప్రియ గారికి, భరద్వాజ్ గారికి అండ్ మ్యూజిషియన్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అందరి సమిష్ట కృషి ఈ 2024 పావన ధనుర్మాస వేళలో మీ అందరినీ అలరించబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పుట్టింటి మాతామహులు పుట్టపర్తి తిరుమల వారు, పితామహులు నల్లాన్ చక్రవర్తుల వారు, మెట్టింటి ధర్మరాజు కుటుంబం వారి ఆశీస్సులతో నా ఈ సంగీత యాత్రకు తిరుగీతికలు మరింత వెన్న చేకూరుస్తుందని నమ్ముతూ నమస్తమాంజలి.